సంఖ్యాకాండము 33వ అధ్యాయము. సంఖ్యాకాండము 33వ అధ్యాయం 16వ వచనం. సీనాయి అరణ్యము నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావాలో దిగిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ యొక్క ప్రయాణపు యాత్రలలో మరొక స్థలం కిబ్రోతు హత్తావా అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేల్ యొక్క ప్రయాణ యాత్రలో మరొక అనుభవం ఏంటంటే కిబ్రోతు హత్తావా. కిబ్రోతు హత్తావా అనే మాటకు అర్థం ఏంటంటే దురాశ యొక్క సమాధులు అని అర్థం. బైబిల్ నిఘంటువులో ఈ మాటకు అర్థం ఏంటంటే దురాశ యొక్క సమాధులు అని అర్థం. ప్రభునందు ప్రియమైన ప్రతి మజిలీలో కూడా దేవుడు మనకు అనేకమైనటువంటి విషయాలను, అనేకమైనటువంటి అనుభవాలను ఆయా స్థలాల గుండగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి ఈ యొక్క విషయాలను బయలుపరుస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇశ్రాయేలు యొక్క జీవిత యాత్రలో వారికి సంభవించినవి దేవుడు తన కొరకు ప్రత్యేకమైన జనాంగముగా, ప్రత్యేకమైన యాజక రూపముగా, జనాంగముగా చేసుకున్న వారి జీవితాలలో ఏమేమి సంభవించావో మరి యుగాంతమందున్న మనకు ఆ సంగతులు బుద్ధి కలుగుట కొరకై, జ్ఞానము తెచ్చుకున్నట కొరకై, వివేకముతో ఆ దేవుని నిర్దోషమైన మార్గములో ప్రవర్తించుట కొరకై ఈ సంగతులు, వారి జీవితంలో సంభవించిన సంగతులు మనకు దృష్టాంతములుగాను ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఉన్నాయి అనే సంగతి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. దేవుడు వారిని తన మహిమ మేఘము క్రింద నడిపించుకుంటూ వెళుతూ ఉంటున్నాడు. దేవుడు వారికి తను ఎటువంటి వారు కనపరుచుకుంటూ దేవుడు వరకు తోడయుని నడిపించుకుంటూ వెళుతున్న సమయంలో కూడా వారు మరి అనేక మార్లు దేవుని మీద మరి సణుకున్నారు, గొణుక్కున్నారు, మరి ఎన్నోనో తిరుగుబాటులు కూడా చేశారు. దేవుని మీద తిరగబడి అనే మాటలు కూడా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కీర్తన గ్రంథం 77-78 అధ్యాయములో ఆ మాట ఉన్నది. ఇశ్రాయేలు దేవుని దగ్గర బొంకిరి అనే మాట కూడా ఉంటున్నది. ఇటువంటి యాత్రలు దేవుడు వారిని నడిపించుకుంటూ, దేవుడు వారిని తోలుకొని తీసుకుని వెళుతూ కనాను దేశానికి తీసుకుని వెళుతూ ఉంటున్నాడు. వెళుతూ ఉన్నటువంటి ఆయా సందర్భాల్లో, ఆయా మజిలీలో వారి యొక్క మరి విశ్వాస యాత్రను గురించి కొన్ని సంగతులు ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ఉంటున్నాడు. దురాశ యొక్క సమాధుల దగ్గరకు చేరుకున్నట్లుగా వారు కిబ్రోతు హత్తావా అనే స్థలము దగ్గరకు వారు నడిపించబడ్డారని లేఖనం చెబుతూ ఉంటున్నది. దేవుని బిడ్డలారా, ఈ అనుభవం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల్లో చాలామంది వారు బయలుదేరారు, కానీ చాలామంది దేవుని చిత్తానికి అప్పజెప్పుకొనిన వాటి వారు, దేవుని చిత్తానికి అప్పజెప్పుకోలేనటువంటి వారు స్వచిత్తానికి వారు దేవుని దగ్గర ఆశించి వచ్చినటువంటి వారే కానీ దేవుని చిత్తానికి అప్పజెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి గురించి ఈ అనుభవం మనకి తేటగా మనకు బయలుపరచబడుతూ ఉంటున్నది. అనగా గురి లేనటువంటి వారిని కూడా మనం చెప్పుకోవచ్చు. దేవుడు వారిని ఎక్కడ నుండి ఎక్కడికి పిలిచాడో, ఏ పరిస్థితుల్లో నుండి దేవుడు తన ఉన్నతమైన పరిస్థితుల్లోనికి నడిపిస్తూ ఉంటున్నాడు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, గురి లేనటువంటి వారు, గ్రహించలేని స్థితిలో ఉన్నటువంటి వారు, దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి ఆయనే మనకు సమస్తం ఇవ్వాలి అని డిమాండ్ చేసేవారు తప్ప దేవుని దగ్గర విధేయతతో, దేవుని దగ్గర వినయముతో, దేవుని దగ్గర సద్భావముతో, సద్భక్తితో దేవుని దగ్గర
అడిగేవారు కాదు, కానీ దేవుడు మాకు ఇవ్వాలి అని చెప్పేసి దేవుని దగ్గర డిమాండ్గా అడుగుతూ ఉండేవారు. ఇవ్వకపోతే దేవుడు వారి జీవితంలో కార్యము చేయకపోతే మాట్లాడితే ఐగుప్తుకు వెళ్ళిపోవటం, మాట్లాడితే ఐగుప్తులో సమాధులు లేవా, ఐగుప్తు దేశములో మాకు సమాధులు లేవా, ఐగుప్తు దేశముల నుంచి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చావు అని మాటికి మోషే మీద మరి తిరుగుబాటు చేస్తున్నటువంటి జనాంగముగా వాళ్ళందరూ కూడా కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిజమే, వారు ఏ స్థలములో ఉన్నారో వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా అక్కడ ఆ సందర్భాలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఎందుకంటే దేవుని దగ్గరకు వచ్చి దేవుడు వారిని మోసుకుని వెళ్తున్న సమయంలో వారు ఎక్కువగా దేవుణ్ణి ఆశించారంట, దేవుని దగ్గరకు వచ్చి ఆశించారంట. అందుకని ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఆశించి మరి దేవుడు మాకు ఈ మేలు చేయాలి, దేవుడు మాకు దీవెనివ్వాలి, దేవుడు మాకు ఈ అవసరము తీర్చాలని చెప్పేసి దేవుని దగ్గర కమాండ్గా ఎందుకు ఇవ్వరు అన్న కమాండ్గా చేస్తూ ఉంటున్నారు. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని ఎదుటకు వచ్చినటువంటి వారు దీన మనసు కలిగి ఉండాలి, సాత్వికము కలిగి ఉండాలి, దేవుని ప్రేమించే మనసును కలిగి ఉండేవారుగా ఉండాలి. అలా ఉన్నవారిని దేవుడు నడిపిస్తూ ఉంటాడు, దీవిస్తూ ఉంటాడు. గురి లేని వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా యేసు ప్రభు చెయ్యి పట్టుకున్న తర్వాత మన ఇష్టము కాదు, యేసు ప్రభు మన చేయి పట్టుకున్న తర్వాత, యేసు ప్రభు మనల్ని కోరుకున్న తర్వాత మన ఇష్టము కాదు, ఆయన చిత్తము చేయటానికి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధపడుతూ ఉండాలి. దేవుడు ఇచ్చిన దాన్ని మనం స్వీకరించాలి, దాన్ని ఘనపరచాలి, దేవుని ఘనపరుచుకోవాలి. దేవుడు ఎప్పుడూ కూడా క్షేమకరమైనవి, దీవెనకరమైనవి, మహిమకరమైనవి, మన విశ్వాసమునకు కావలసినటువంటి ప్రతిదీ కూడా దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు. గనక ఒక గురి కలిగి దేవుని దగ్గరకు మనం వెళ్ళాలి. మన గురి ఏమిటి? దేవుణ్ణి చేరుకొనుట. ఇశ్రాయేలు గురి ఏమిటి? కనాను దేశములో ప్రవేశించుట. అది ఇశ్రాయేలు గురి. ఇశ్రాయేలు గురి ఏంటంటే కనాను దేశములో ప్రవేశించాలి. దాని కొరకు ప్రయాణం చేస్తూ ఉంటున్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నారు, కానీ వారికి ఎప్పుడు కూడా గురి లేదు. మాట్లాడితే వెనక్కి వెళ్ళిపోవడం అని చెప్పేసి అనుకుంటూ ఉండేవారు. ఈ లోక క్రైస్తవ విశ్వాస జీవితం కంటే లోకములో జీవితమే బాగున్నదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అందుకని గత దినం చెప్పుకున్న మనము ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువగా కోరుకునేది ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చి మరి వాళ్ళకి కండిషన్స్ అప్లై చేయకూడదు, వారికి స్వేచ్ఛ కావాలి. వారికి ఏమి కావాలి? స్వేచ్ఛ కావాలి. ఈనాడు కూడా మనకి కావాల్సింది అదే కోరుకుంటున్నారు కదా. ఈనాడు అనేక మంది దేవుని దగ్గరకు వచ్చి స్వేచ్ఛ కావాలి, విడుదల కావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటున్నారు. అది కాదు కోరుకునేది, స్వేచ్ఛ కాదు, శ్రమ పడే మనసును ఆయుధముగా ధరించుకోవడం అనేది మనం నేర్చుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత యేసు ప్రభు నామము నిమిత్తము శ్రమపడే మనసు, సుఖపడే మనసు కాదు, శ్రమపడే మనసు కావాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, గురి లేనటువంటి వారు మరి చాలామంది బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉన్నారు. దేవుడు వారిని ఆస్వాదించాడు, కానీ వారు గురి లేడు. దేవుడు వారిని పిలిచాడు, కానీ వారు గురి లేడు. సౌలుని జ్ఞాపకం చేసుకుందాం. సౌలును కూడా దేవుడు పిలిచాడు, రాజుగా అభిషేకించాడు, కానీ గురి లేదు అతనికి. దేవుడు ఎందుకు పిలిచాడు అని గురి లేకుండా జీవించాడు. ఆ సింహాసనమే నాకు ఉండాలి, నా తర్వాత నా కొడుకు ఉండాలి, నా వంశమునకు ఉండాలని చెప్పేసి కోరుకున్నవాడే కానీ దేవుని యొక్క ఆశీర్వాదములతో నడిపించబడదాం, దేవుని యొక్క దయ ఇది, దేవుని కృప అని గురి లేకుండా జీవించినటువంటి వాడు సౌలు జీవితంలో ప్రభునందు ప్రేమైనటువంటి ఎటువంటి విషయాలు సంభవించాయో మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే నయోమి దగ్గర ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. రూతు ఉన్నది, ఓర్పా ఉన్నది. రూత్ అయితే ఒక గురి కలిగినటువంటి స్త్రీ ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుణ్ణి వెంబడించాలని కోరుకుని తన చిన్న జీవితాన్ని
దేవుని బిడ్డలారా, దేవునికి అప్పచెప్పుకొని ఉన్నతమైన స్థితికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎవరు? రూట్ అయితే. ఓర్ప అయితే దేవుని బిడ్డలారా, రూట్ ఎలాగైతే పెరిగిందో, రూట్ ఏ మాటలైతే విన్నదో అదే మాటలు అలాగే పెరిగింది. ఎవరంటే తన అత్త దగ్గర నయోమి ఇంటిలో. అయినప్పుడు కూడా దేవుని గురించినటువంటి విషయాలు ఆమెకు అబ్బలేడు. అందుకని కొంత దూరం ప్రయాణం చేసి వచ్చింది. తర్వాత అతని అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గురి లేనటువంటి వారికి ఎప్పుడు కూడా లోకం మీదే ఆశలు ఉంటాయి, లోకం మీదే దృష్టి ఉంటుంది. కాబట్టి మనము ఇహలోకమును విడిచి దేవుని సన్నిధానమునకు చేరుకోవాలి గనక మనము ఈ లోక సంబంధమైన వాటిని మన అవసరార్థమై మనం ఉపయోగించుకొని దేవుని మహిమపరుస్తూ మన గురు దగ్గరకు చేరుకోవాలని పరిశుద్ధ గ్రంథమైన లేఖనములు మనకి తెలియజేస్తూ ఉంటున్నది. అందుకని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనమండి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరువు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అనే లేఖనము మనకు తేటగా తెలియజేస్తుంది. ఆశలు మనిషిని జీవితములో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఆశలు, మానవుని జీవితంలో ఆశలే, శరీర సంబంధమైన ఆశలే మన జీవితాన్ని దేవునికి దూరం చేస్తూ ఉంటాయి. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళు ఆశపడి అడిగారటండి. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎన్నో దేవుని దగ్గరకు వచ్చి ఆశించారు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని చెప్పేసి దేవుని దగ్గరకు వచ్చి ఆశించారంట, దేవుని దగ్గరకు వచ్చి శోధించారంట. దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 78వ కీర్తన దయచేసి దేవుని వాక్యములో చూడండి. కీర్తన గ్రంథము 78వ కీర్తనలో ఇలాగూ రాయబడి ఉంటున్నది. 18వ వచనం చదువుకున్నాం. కీర్తన గ్రంథము 78వ అధ్యాయం 18వ వచనం. వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచ్చు, తమ హృదయములలో దేవుణ్ణి శోధించేది. ఆశ కొలది, ఆశలకు అడ్డులు లేవు. మాట్లాడితే అది అరణ్యమని తెలుసు, దేవుడు మన్నా కురిపిస్తున్నాడని తెలుసు, దేవుడు వాడిని నడిపిస్తున్నాడని తెలుసు. కానీ ఆశ కొలది ఏంటంటే అక్కడ లేవు కనుక లేనిది ఎలా దొరుకుతాయని చెప్పేసి వాళ్ళ ఆశ కొలది అడుగుతున్నారు. మాంసం కావాలని అడుగుతున్నారు, మరి చేపలు కావాలని అడుగుతూ ఉంటున్నారు, కీరకాయలు కావాలని అడుగుతూ ఉంటున్నారు, ఆలుగడ్డలు కావాలని అడుగుతున్నారు, ద్రాక్ష అడలు కావాలని కోరుకుంటూ అన్ని కోరనిది ఏమీ లేదు. అన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని దగ్గర దేవుని చేతుల్లో ఇచ్చిని తీసుకోవడానికి మనం ఇష్టపడాలి. కానీ మన ఆశలు నెరవేర్చుకునే స్థలం ఇది కాదు, మన కోరికలు నెరవేర్చుకునే స్థలం ఇది కాదు. ఈ భూలోకము మన ఆశలు నెరవేర్చుకోవడం కానీ మన కోరికలు నెరవేర్చుకోవడానికి నీ స్థలము కాదు, ఇది అనువైన స్థలము కాదు. కానీ దేవుని బిడ్డలారా, మన యొక్క ఆశలు నెరవేర్చుకోవాల్సినది, మన జీవితంలో ఉన్నతమైనటువంటి ఆశయాలని నెరవేర్చుకునే పరలోక సంబంధమైన వాటిని సంపాదించుకోవాలి. భూమి మీద బ్రతుకుతున్నామని ఎందుకంటే పరలోక సంబంధమైన వాటిని మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలని ప్రభు యొక్క లేఖనం సెలవిస్తూ ఉంటున్నది. ఈ భూమి మీద క్రీస్తును సంపాదించుకోవాలి, ఈ భూమి మీద క్రీస్తు యొక్క ఐశ్వర్యం సంపాదించుకోవాలి, ఈ భూమి మీద క్రీస్తు యొక్క అక్షయతను సంపాదించుకోవాలి, ఈ భూమి మీద క్రీస్తు యొక్క జీవాన్ని సంపాదించుకోవాలి, ఈ భూమి మీద పరలోక రాజ్యమును మనము సంపాదించుకోవాలి. ఈ భూమి మీద మన నీతిని కూడా మనం ఏం చేయాలి? దేవుడు ఇస్తున్నాడు ఇవన్నీ కూడా. దేవుడి భూమి మీద తను కోరుకున్న ప్రజలకు ఇస్తున్నాడు. దీని మీద గురి మరలు కొల్పబడి దీని మీద మన దృష్టి మరల్చబడి వేరే దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటున్నది. హవమ్మ కూడా హవమ్మ కూడా ఏదెను వనములో కూడా ఏం చేస్తుంది? జీవవృక్ష ఫలాలన్నీ చుట్టూ ఉన్నాయి. తన చుట్టూ ఎక్కడ చూసినా జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. కానీ ఆ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడులను తెలివినిచ్చే చెట్టు ఉన్నది. ఈ జీవవృక్ష ఫలాల చెట్లన్నిటి మీద కూడా తన మనసు పడలేడు, తన కనుదృష్టి వెళ్ళలేడు. కానీ ఆ మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం మీదకి, ఆ పండ్ల మీదకి మరి అవమ్మ దృష్టిని దుష్టుడు మళ్లించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదములు అవి ఉన్నాయి. వాటిని అడిగి పొందుకునే సామర్థ్యము పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సన్నిధిలో మనం సంపాదించుకోవాలి. ఏమండి,
ఒక 500 రూపాయల కొరకు రోజంతా కష్టపడతాం. రోజంతా కష్టపడితేనే కానీ 500 రూపాయలు మనకి చేతికి రావడం లేదు. మరి అటువంటిప్పుడు మరి దేవుని దగ్గర దీవెనలు పొందుకోవాలంటే, దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలంటే మనంత కష్టపడాలి. కష్టపడే మనసును మనం తెచ్చుకోలేకపోతూ ఉంటున్నాం. కష్టపడే మనసును మనకి ఎప్పుడు మనం తెచ్చుకోలేకపోతూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితంలో మనం కోరుకునేది ఏంటంటే, మనం ఎప్పుడు చాలామంది కోరుకునేది, చాలామంది మంచిగా నిద్రపోవాలి. ఎలా నిద్రపోవాలి? మంచిగా, ఎప్పుడు కూడా మంచిగా నిద్రపోవాలి. నిద్రని ఎంతోమంది ప్రేమిస్తారు. హాయిగా నిద్రపోవాలి, ఇంకా నిద్రపోవాలి, ఇంకా నిద్రపోవాలి అని చెప్పేసి నిద్రను ప్రేమిస్తూ ఉంటారు. నీ జీవితంలో ఆశీర్వాదకరమైన మార్గం గుండా వెళ్లకుండా అడ్డుకున్నది నిద్రే. నీ జీవితంలో దేవుని దీవెనలు నీకు దగ్గర రాకుండా అడ్డుకుంటున్నది ఎవరంటే నీ నిద్రే. నిద్రాశక్తి, దాని మీద ఆశ పెడమని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, రెండవదిగా తిండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని చెప్పేసి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అలాగే అన్నారు. ఈనాడు నూతన ఇశ్రాయేలు కూడా సేమ్ అలాగే అదే పరిస్థితుల్లో ఉన్నారు. తిండి కావాలి. తర్వాత మూడవదిగా శరీర సుఖం కావాలి. శరీరం సౌఖ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. శరీరమునకు ఎటువంటి బాధ కలగకూడదు, ఎటువంటి శ్రమ కలగకూడదు, ఎటువంటి కష్టం కలగకూడదు, ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి ఈ మూడు కూడా మన విశ్వాస యాత్రలో చాలా ప్రమాదకరమని ఇక్కడ కిబ్రోత్ హత్తావ అనుభవం మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ మూడిటిని ప్రేమించిన వారు సమాధులు ఎక్కడున్నాయండి? ఐగుప్తు దేశములో కాదు, కనాను దేశములో కాదు, అరణ్యములో ఉన్నాయని లేఖనం మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నారు. దైవజనుడైనటువంటి యోనా గురించి బైబిల్ గ్రంథంలో ఒక మాట. యోనా ఏం చేస్తున్నాడు? ఒక పక్కనేమో నినివే పట్టణము పాడైపోతున్నాడు. నినివే పట్టణము దేవుని శాపానికి గురవుతుంది. ఆ పట్టణానికి సువార్త ప్రకటించమని దేవుడు పంపిస్తే, కానీ యోనా ఏం చేస్తున్నాడు? వాడ ఎక్కి ప్రయాణం వెళ్ళిపోతున్నాడు. ఆ వాళ్ళు హాయిగా నిద్రపోతున్నాడు. అప్పుడు దేవుడు అంటూ ఉంటున్నాడు, పోయి నిద్రపోతా అని పిలుస్తూ ఉంటున్నాడు. అంటే పట్టడం అక్కడమో ప్రమాదములో ఉన్నది, దేవుని శాపానికి గురవుతూ ఉంటున్నది. నువ్వు నిద్రపోతావా? దేవుని కార్యాలు జరుగుతూ ఉంటుండగా, దేవుని గొప్ప కార్యములు జరుగుతూ ఉంటుండగా మనం ఎలా నిద్రపోతాం? కాబట్టి నిద్ర అనేది మన జీవితంలో శరీరమునకు ఉండాలి, కానీ తగుమాత్రంగానే ఉండాలని మనం చేస్తున్నాను. ఏశావు తిండిని ఆశించి ఏశావు ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దయచేసి అదే కీర్తనల గ్రంథము 78:18 చూసిందా చూసాం మనం. మరి వారు ఆశ కొలది అడుగుచున్నారటండి. అందుకని కొరింథీ రాసిన పత్రికలు 2వ కొరింథీ రాసిన పత్రిక 10వ చెబుతూ ఉంటాడు, వారు ఆశించిన ప్రకారం మనము ఆశించకూడదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండము 11వ అధ్యాయము ఎందుకు ఆశించకూడదంటే, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకున్నాం చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 34వ వచనాన్ని నేనే చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోత్ హత్తావ అని పేరు పెట్టబడెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోత్ హత్తావ అని పేరు పెట్టబడింది. వీళ్ళు ఆశించారు, దేవుని దగ్గర ఆశించారు, మాంసం కావాలని ఆశించారు, తిండి కావాలని ఆశించారు. వాళ్ళందరినీ ఏం చేశాడు దేవుడు? వాళ్ళు అక్కడ చనిపోయారట. చనిపోయిన వారందరినీ ఎక్కడ ఏం చేశారు? అక్కడ ఆ స్థలంలో పాతి పెట్టారు. కాబట్టి ఆ స్థలమునకు ఏమని పేరు పెట్టారు? కిబ్రోతు హత్తావ. దేవుడిచ్చిన తీసుకోవడానికి గురి కలిగి కనాను వెళ్ళడానికి మనము బయలుదేరుతున్నామనే సంగతి మర్చిపోయి, దేవుడు మమ్మల్ని ఎందుకు రప్పించాడు, దేవుడు మాకు ఎందుకు ఇవ్వడు, దేవుడు మాకు ఇన్ని బాధలు పెడుతున్నాడు ఏంటి అని దేవుని మీద తిరుగుబాటు చేయడం కాదు, ఆయన ఉచితమైన కృప చేత ఆయన మనలను
ఆయన రాజ్యములోనికి మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. పరలోక రాజ్యమును పిలుస్తూ ఉన్న గొప్ప ప్రణాళిక ఉన్నది. నేను పిలిచాడంటే ఊరికనే పిలవలా, నీ పట్ల గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి, గొప్ప ప్రణాళిక ఉన్నది. దాని కొరకు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. మనమేం దాన్ని చూపించమన్నాం, అది మనకు చూపించాడు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకోవాల్సిందే దేవుని బిడ్డలారా. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో గురి కలిగి ఈ లోకమును విడిచి దేవుని రాజ్యమునకు చేరుకొని ముందుకు సాగిపోవాలని మనం చేస్తూ ఉంటున్నాను. ఈనాడు చాలామంది క్రైస్తవులు కూడా ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వారి విశ్వాసమును బట్టి, వారి జీవితాన్ని బట్టి ఇంకా మారు మనసు పొందినటువంటి వారు, ఇంకా దేవుని ఉగ్రత నుంచి తప్పించబడినటువంటి వారు, ఇంకా ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకా మారలేనటువంటి జీవితాలు కనబడుతూ ఉన్నాయి. ప్రభులోకి వచ్చారు కానీ ఇంకా ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆశించినట్టుగానే ఆశిస్తూ ఉంటారు. ఆశించి సమాధులోనికి వెళ్ళొద్దు. నువ్వు ఆశించి సమాధులోకి వెళ్ళదు, విశ్వసించి దేవుని చేరుకోండి. హల్లెలూయా. విశ్వసించి దేవుని నమ్మి దేవుని నామాన్ని ఘనపరిచి దేవుని చిత్తాన్ని ఘనపరిచి మనం దేవుని చేరుకోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి, అందుకనే లేఖనం చెబుతూ ఉంటున్నది, వారు ఆశించిన ప్రకారం మనము ఆశించకూడదని దేవుని యొక్క వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. రోమాపత్రిక 13వ అధ్యాయము 12వ వచనం కూడా చదువుకున్నాను చూడండి. అక్కడ కొన్ని మనకు మెళకువలు ఇస్తూ ఉంటున్నారు. కొన్ని మెళకువల గురించి మనము ధ్యానం చేసుకుందాం. రోమాపత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 13-12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. మనము మరి దేవుని రాకడ సమీపిస్తూ ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందామంటూ అనగా లోకమును జయించగలిగినటువంటి, పాపమును జయించగలిగినటువంటి, శాపమును జయించగలిగినటువంటి, అపవాదిని జయించగలిగినటువంటి, మరణమును జయించగలిగినటువంటి యుద్ధోపకరణములు బైబిల్ గ్రంథములో దేవుని కొరకు సిద్ధపరిచాడు. దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు లోకాన్ని ఎలా జయించాడు? కట్టి కటాలు పట్టుకోలేదు ఆయన. ఓన్లీ ప్రార్థన, ఓన్లీ ప్రేమ. ఎలా జయించాడు? ప్రేమతోనే లోకాన్ని అంతటిని జయించాడు. ప్రేమతోనే లోకాన్ని అంతటిని రక్షించాడు. లోకమునకు, విశ్వమునకు, లోకమునకు కావలసినటువంటి అమూల్యమైన క్రయధనమును ఆయన చెల్లించాడు. అమూల్యమైన రక్తమును చిందించాడు. ఆ రక్తము చాలు విశ్వమునంతటిని విమోచించడానికి. ఎలా జరిగింది ఇది? ప్రేమతో. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితములో దేవుణ్ణి మనం ఎప్పుడూ కూడా, రక్షణలోకి వచ్చిన మనం ఎప్పుడు కూడా ప్రతి సందర్భములోనూ, ప్రతి విషయములో కూడా మనకు కీడు కలిగిన, మనకు మేలు కలిగిన, మనకు సంతోషం కలిగిన, మనకు దుఃఖం కలిగిన దేవుని చేతుల్లో ఉన్నామని ఎరిగి ఆయన మనం ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి ప్రతిది కూడా సమస్తము సమకూడి జరుగుతూ ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించేందు రూటు. ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, కానీ రూతుని విడిచిపెట్టాడు దేవుడు? విడిచిపెట్టలేడు. తగిన కాలం ముందు రూతుని హెచ్చిద్దామని చెప్పేసి నిర్ణయించుకున్న ప్రకారం రూతుని ఏం చేశాడు? దేవుడు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా హెచ్చించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఏ పొలములో అయితే పరిగెరుకోవడానికి వెళ్ళిండో ఆ పొలమునకి యజమానురాలు అయిపోయింది. హల్లెలూయా. ఏ దేశమునకైతే బానిసుడిగా వెళ్ళిపోయాడో ఆ దేశమునకు రాజు అయిపోయాడు యేసేపు. ఏ దేశమునకైతే మరి బానిసల కొనుక్కోబడ్డారు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు, ఆ దేశమునికి ఏమయ్యారు? వాళ్ళు ప్రధానులయ్యారు. ప్రభునందు ఏ దేశమునకైతే దాసులుగా కొనుక్కోబడ్డారో ఆ దేశములో ఎస్తేరు రాణి అయింది, మొర్దెకై ప్రధానమంత్రి అయ్యాడు. ఎన్నో అద్భుతాలు మనం చూడగలుగుతూ ఉంటాం. ఎలాగా? దేవుని ప్రేమించారు వారు. దేవుని ప్రేమించి శ్రమను అనుభవించినప్పుడు కూడా ఆ శ్రమలో కూడా దేవునికి నమ్మకంగా ఉన్నారు గనక వాళ్ళ యొక్క విశ్వాసము గురి దగ్గరికి వాళ్ళు చేరుకున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ఆత్మీయ జీవితంలోనూ కూడా ఇట్టి అనుభవం మనకు ఉండాలని మీకు మనవి. కాబట్టి వాళ్ళు ఎలాగైతే
షడ్రకు మేషక అబేద్నెగోలు దానియేలు వాళ్ళు ఎలాగైతే ఎస్తేరు మొర్దెకై ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే వారు ఎలాగైతే యోసేపు ఎలాగైతే వాళ్ళు ఈ లోకమును విసర్జించారు, దేవునికి దాసులయ్యారు, ఈ లోక శరీర సౌఖ్యాలు విసర్జించారు, దేవుని కృపకు పాత్రులయ్యారు కనుక దేవుడు వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు అంటే దేవుడు వారిని హృదయపూర్వకంగా ప్రేమించాడు. దేవుడు ప్రేమించాడు, దేవుణ్ణి వాళ్ళు కూడా హృదయపూర్వకంగా ప్రేమించారు. దేవుని బిడ్డలారా, దేవుని మర్చిపోలేడు, దేవుని పట్ల గురి కలిగి జీవించిన వ్యక్తులుగా కనబడుతూ ఉంటున్నారు. అందుకనే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితంలో అంధకార క్రియలు అనగా దేవ విరోధమైనటువంటి క్రియలను మనం ఏం చేయాలి? విసర్జించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి ఎన్నో విషయాలు ఇక్కడ మనం చెప్పుకోవలసిన వారు అంటున్నాం. అనగా శరీర ఇచ్చలు కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో కూడా చెబుతూ ఉంటూ, కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతిని పొందిటిరి, చేయబడని సున్నతి పొందిటిరి. దేవుని ఆయన యందు అనగా బాప్తిస్మం మనం పొందాం. మీరు బాప్తిస్మం ముందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారు గనక శరీర ఇచ్ఛలను మనం ఏం చేయాలంటే అక్కడ శరీర ఇచ్ఛలతో కూడిన స్వభావము, శరీరీతిగా మనం ఆలోచన చేయకూడదు. దేవుని శరీరీతిగా మనము దేవుని సేవించకూడదు. కయ్యూను ఆ పని చేశాడు, ఆ పని మనం చేయకూడదు. మనము కయ్యూను వంటి వారమై ఉండరాడు. విశ్వాస సంబంధులం కాబట్టి విశ్వాసము చొప్పున నడుచుకోవాలి. దేవుని బిడ్డలారా, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన సంభాషణలు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు మనం విడిచిపెట్టాలి. అవన్నీ కూడా ఇది శరీర సంబంధమైనవి. నేననే మాట విడిచిపెట్టాలి. మన వల్ల ఏమి జరగదు, జరిగిన సమస్తము కూడా దేవుని వల్లే జరుగుతూ ఉంటున్నది గనుక ప్రభునందు నేననే మాట విడిచిపెట్టద్దు. మనము దేవునికి దగ్గరగా ఉంటున్నామా లేదా, నేను దేవునికి ఇష్టడునా కాడా, నేను చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకిస్తలేదని ఇటువంటి పరీక్ష చేసుకుంటూ విశ్వాసయాత్రలో సాగిపోవాలని దేవుని యొక్క వాక్యం మనకి తేటగా బయలుపరుస్తూ ఉంటున్నది. అలాగే 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో అపవిత్రమైన మాటల గురించి రాయబడి ఉంటున్నది. అపవిత్రమైన మాటల గురించి రాయబడి, దేవుని గురించి సంభాషణ పెట్టుకునే ఉంటారు వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు. అలాగే మనము కూడా దేవునికి సంభాషణ పెట్టుకుంటాం, ఇతరుల గురించి సంభాషణలు పెట్టుకుంటాం. ఇది తప్పని చెబుతూ ఉంటాను. అపవిత్రమైన ఒట్టి మాటలకు, ఇతరులకి మేలు కలిగించే మాటలు మాట్లాడుకోవాలి కానీ ఇతరుల మేలు గురించి కానీ మన సొంత మేలు గురించి కానీ మాట్లాడుకోకుండా ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడుకున్నప్పుడు అది అపవిత్రమైన మాటలని లేఖనం చెబుతూ ఉంటుంది. అలా కూడా మనం మాట్లాడుకోకూడదని బైబిల్ గ్రంథం మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ భూమి మీద దేవుడు అందరినీ పిలిచాడు. కానీ పిలిచినప్పుడు కూడా విశ్వాసయాత్రలో అనేక మంది దేవునికి దూరమై వారి సమాధులు వారే తొలిపించుకున్నారు, వారి సమాధులు వారే తవ్వుకున్నారని చెప్పేసి లేఖనం మనకు చెబుతూ ఉంటున్నది. వారిలో చాలామంది ఉన్నారు, కానీ ఒకళ్ళిద్దరి గురించి చెప్పుకుని మనం ముగించేసుకుందాం, సమయం అవుతూ ఉంటున్నది కనుక. దేవుని బిడ్డలారా, వారిలో ఆకాను ఉన్నాడు. ఆకాను సైనికుడే. ఆకాను యూదాగోత్రములో ఉన్నటువంటి వాడే. దేవుని బిడ్డలారా, దేవుని పట్ల విశ్వాసము కలిగినటువంటి వాడు యెహోషువ. మరి మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలో కూడా పనిచేస్తున్నవాడే. మోషే నాయకత్వంలో పనిచేస్తున్నాడు, యెహోషువ నాయకత్వంలో కూడా పనిచేస్తూ ఉంటున్నాడు. ఏదైతే చేయొద్దన్నాడో దేవుడు ఆ పని చేశాడు. చూశాడు, ఆశించాడు, ప్రభు తెచ్చుకుని ఇంట్లో పాతి పెట్టుకున్నాడు. తర్వాత దొరికేశాడు. ఆకానుతో పాటు తన కుటుంబ బిడ్డలందరూ కూడా, తన పశువులన్నీ కూడా రాళ్లతో కొట్టబడి చంపబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, గెహాజీ ఉన్నాడు. గొప్ప ప్రవక్త దగ్గర శిష్యుడిగా పనిచేస్తూ ఉంటున్నాడు. గొప్ప ప్రవక్త దగ్గర శిష్యుడిగా పనిచేస్తూ ఉంటున్నాడు. అద్భుతాలు జరిగే కాలంలో ప్రవక్త దగ్గర పనిచేస్తున్నటువంటి సమయంలో కూడా ఏమాత్రము కూడా దేవుని గురించి తెలుసుకోకుండా గెహాజీ ఇహలోకమును ఆశించాడు. తన ఇంటికి శాపాన్ని తెచ్చుకున్నట్లుగా చూస్తూ ఉంటాడు. తన సమాధిని తాను తొలిపించుకున్నాడు. ఆకాను అలాగే తొలిపించుకున్నాడు, అలాగే గెహాజీ కూడా అలాగే తొలిపించుకున్నాడు. ప్రభుని గొప్ప ప్రవక్త బిలాము ఉన్నాడు.
గొప్ప ప్రవక్త బిలాము ఉన్నాడు. ప్రభునందు బిలాము కూడా తన సమాధిని తానే తొలిపించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండోదిగా ఇశ్రాయేల్ సమాజంలో ముఖ్యులు కోరహు ఉన్నాడు, అబీరాము, దాతాన్లు ఉన్నారు. దేవుని మీ తిరుగుబాటు చేసి, దేవుని చిత్తమి తిరుగుబాటు చేసి, దేవుని సంకల్పమి తిరుగుబాటు చేసి నాశనమైనటువంటి కోరహు, అబీరాము, దాతాన్లు కూడా ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు విశ్వాసం వెల్లడైంది, కానీ విశ్వాస ప్రకారం నడుచుకోకుండా తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని, సొంత ఇష్టాన్ని ఆధారం చేసుకుని కయ్యూను కూడా తన సమాధిని తాను తొలిపించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువుతో ప్రభును 33.5 సంవత్సరాలు జీవించిన యేసు ప్రభువుతో శిష్యరకం చేసి, యేసు ప్రభుతో కలిసి తిని, కలిసి భోంచేసి, ప్రభునందు కలిసి తిరిగి, దేవుని అద్భుతాలు చూసి, ఆశ్చర్యకారాలు చూసి దేవుణ్ణి అమ్మివేసినటువంటి ఇస్కరియోతు యూదా తన మరణానికి తానే ఉత్తరవాదిగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు చెప్తానండి, వీళ్ళ సమాధులు వీళ్ళే తవ్వుకున్నారు. ఈనాడు దేవుడు తన చిత్తమును మనకు బయలుపరుస్తున్నాడు. బయలుపరిచిన చిత్త ప్రకారంగా మన విశ్వాసయాత్రను కొనసాగించుకోవాలి. దేవుని బిడ్డలారా, నీ మరణము అమృతంగా మారాలి. నీ మరణము దేవుని ఎదుట మహిమ కలిగినగా ఉండాలి. నా మరణము నీకు మహిమ శరీరం ఇచ్చేదిగా ఉండాలి. అంటే దేవుని బిడ్డలారా, మనము విశ్వాసయాత్రలో రూతు నడిచినట్లుగా, యోసేపు నడిచినట్లుగా, బానిసలుగా ఉన్నటువంటి వారు దేవుని అద్భుతమైన కృపను పొందుకున్నటువంటి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు, అలాగే మొర్దెకై, ఎస్తేరు, యోసేపు వలె విశ్వాసంతో నడుచుకున్నప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యములు మన జీవితంలో మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి వాళ్ళు శ్రమపడే మనసును కలిగి ఉన్నారు. దేవుని కొరకు శ్రమపడని ఇష్టపడిన మనసు కలిగిన ఉన్నారు. అలాగే మనము కూడా శ్రమపడే మనసును ఆయుధముగా ధరించుకోవాలి. అలాగే చాలామంది గురి లేని వారు ఉన్నారు. గురి లేని వారు తమ సమాధులు తామే తొలిపించుకున్నారు. దేవుని బిడ్డలారా, మనం అటువంటి వారమై ఉండరాదని ఈ సంగతులు కిబ్రోతు హత్తావా అనే స్థలము మనకు ఒక పాఠాన్ని చెబుతూ ఉంది. ఏంటంటే మనము సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి, దేవుని నడిపింపుకి ఇష్టపడాలి. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితాన్ని మనం పాడు చేసుకుని, నా జీవితం ఎలాగైపోయిందని చెప్పి దేవుని దగ్గర తిరుగుబాటు చేస్తూ ఉంటాం. మనం చేతులతో పాడు చేసుకున్నాం. ఇందా చదువుకున్నాం కదా, యాకోబు రాసిన పత్రిక, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చెప్పున నడుచుకుంటున్నాడు. తన స్వకీయమైన దురాశ ఏడవబడుతున్న ఆశవాడిని నడిపిస్తూ, ఆ కోరిక వాడిని నడిపిస్తూ ఉంటున్నది. మన కోరికలుగా నడిపించవలసింది దేవుని చిత్తం మనం నడిపించాలి. అట్టి మనసును ఆయుధముగా మనం ధరించుకోవాలి. దేవుని చిత్తము చేత నడిపించే మనసును మనం ఆయుధంగా ధరించుకున్నప్పుడు నీ జీవితం, నీ కష్టాలు వచ్చినా సరే దాంట్లో జయం పొందుకుంటావు, దాన్ని జయిస్తావు, ఆ ఆశీర్వాదమును నీవు పొందుకుంటూ ఉంటావని మనం చేస్తున్నాను. కాబట్టి గురి కలిగి మనం బ్రతుకుదాం. మన గురి కలిగి మనం బ్రతుకుదాం. మనం ఎక్కడి నుంచి ప్రయాణం అవుతూ ఉంటున్నాం, ఎక్కడికి చేరుకుంటున్నాం, మన గమ్యస్థానం ఏమిటి, మన ముగింపు ఏంటి, నీ జీవిత ముగింపు ఏమిటి, అది తెలుసుకోండి. అంతేగాని మధ్యలో ఇశ్రాయేలు ప్రజల వలె సమాధులు పాలవద్దు. మన గురి, మన చేరుకోని గురి ఏంటి? మన ప్రారంభము అస్తవ్యస్తంగా ప్రారంభించిన మన జీవితము అస్తవ్యస్తముగా కొనసాగిస్తున్నా సరే మన గురి ఎలా ఉండాలంటే ఆఖరణ ఎక్కడ ఉండాలి? మరణము దాటి జీవములోనికి ప్రవేశించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మయ్య, ఎన్నో శ్రమలు పడ్డాను, ఎన్నో కష్టాలు పడ్డాను, కానీ ఏడువైంది మరణాన్ని తప్పించుకొని దేవుని దగ్గర చేరుకున్నాను, కణాల్లో చేరుకున్నాను, పరమ కణాన్ని చేరుకున్నటువంటి మన జీవితము, మన అంతము అద్భుతంగా ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, దేవుని వెంబడిస్తానమని చెప్పుకుంటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ అంతము ఎలా ఉండాలంటే ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ యొక్క విశ్వాసం అంతం ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి. పౌలు విశ్వాసం ఎలా ఉంది? నేను మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నాకు నీటి కిరీటము నాకు ఉంచబడి ఉన్నదని చెప్పేసి మాట్లాడుతుంది. ఎంత అద్భుతమైన సాక్ష్యం చూడండి. నేను మంచి పోరాటము పోరాడేనంటూ ఉంటున్నాడు దేవుని బిడ్డలారా. అటువంటి మంచి పోరాటం మనం పోరాడి విశ్వాస జీవితంలో దేవుని బిడ్డల కిబ్రోతు హత్తావా అనుభవాన్ని దాటుకుని అవతలకి వెళ్ళిపోవాలి మనం. అంతేగాని కిబ్రోతు హత్తావాలో మనం అస్సలు ఉండడానికి వీలు లేదు. కిబ్రోతు హత్తావాలో ఎవరి సమాధులు ఉన్నాయి? వారు
మాంసమును ఆశించిన వారి, శరీర సౌఖ్యమును ఆశించిన వారి సమాధులు అక్కడ ఉన్నాయి. అలాగే తిండిని ఆశించిన వారి సమాధులు అక్కడ ఉన్నాయి. దేవుని శరీర సౌఖ్యమును ఆశించిన వారి సమాధులు కిబ్రోత్ హత్తావలో ఉన్నాయి. అక్కడ ఉన్న మనం అక్కడ ఉండకూడదు. ఆ స్థలమును విడిచిపెట్టి మరొక స్థలానికి, దేవుడు చూపించిన స్థలానికి మనం వెళ్ళాలని మనం చేస్తూ ఉంటున్నాను. కనుక ఆ ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నట్టంటే, మనము గురి లేని వారుగా ఉండకూడదు, గురి కలిగిన వారుగా ఉండాలి. మనం ఎక్కడ వారము? ఇక్కడ వారం కాదు, మన అక్కడ వారం. మన నివాస స్థలాలు ఎక్కడున్నాయి? భూమి మీద. ఈ భూమి మీద ఎవరికి నివాస స్థలం లేవండి. ప్రభునందు ప్రేమ మన శాశ్వత నివాస స్థలములు అక్కడ ఉన్నాయి. కనుక మనము ఆ స్థలము చేరుకోవడానికి, ఆ రాజ్యము చేరుకోవడానికి దేవుని బిడ్డలారా శ్రమ పడే మనసు మనం ఆయుధంగా ధరించుకోవాలి. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను, అట్టి మనసును మనం కూడా ఏం చేయాలంట? ఆయుధముగా ధరించుకోవాలని దేవుని వాక్యము, దేవుని లేఖనము మనకు బయలుపరుస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, గురి అడ్డుగా పరిగెట్టడము. కాబట్టి కిబ్రోత్ హత్తావలో మనం ఉండొద్దు. ఈ సమాధి, పాపమనే సమాధిలో, మరణమనే సమాధిలో, ప్రభుని లోకమనే సమాధిలో మనం ఉండొద్దు. మనమున్న స్థలంలో లేచి, మరి నీటి సూర్యుడు మన మీద ఉదయిస్తున్నాడు, ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు. ఆయన వెలుగులో నడుచుకుందాము. రండి, మన విశ్వాసయాత్రను కొనసాగించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.